పరలోక బలము మకావశ్యకంబని ప్రభువా నీవే సెలవిచ్చావు. పరిశుద్ధాత్ముడా శక్తి కుమ్మరించుము, శక్తి కుమ్మరించుము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హరి రబబబబ శబరబరబబ ఓరరబో శరందరదరంకరబోరి బబబ. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ మాస్టర్. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధ్య దైవమా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన దేవా, అధిక స్తోత్రములు పొందదగిన దేవా, మీకే స్తుతి స్తుతి స్తుతి. అందరము గట్టిగా చప్పట్లు కొడుతూ, గంభీరతనుతో చప్పట్లు కొడుతూ తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఘనంగా ఆహ్వానించుకుందాం. ఫాదర్, సన్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్, స్వాగతం స్వాగతం సుస్వాగతం. అలనాడు ఇశ్రాయేలు చేయి స్తోత్రములపై ఆశీనులైన మా దేవా యెహోవా, దీనులమైన మా స్తుతి స్తోత్రములపై ఆశీనులు కమ్మని ఘనంగా ఆహ్వానించుకుంటున్నాం. ఫాదర్, సన్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్, స్వాగతం స్వాగతం సుస్వాగతం. అలనాడు ఇశ్రాయేలు చేయి స్తోత్రములపై ఆశీనులైన మా దేవా యెహోవా, దీనులమైన మా స్తుతి స్తోత్రములపై ఆశీనులైనందుకు వందనములు వందనములు వందనములు. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు యుగయుగములు దేవునికే చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ బైబిల్ తెరవండి. లూకా సువార్త 22వ అధ్యాయము 41వ వచనం నుండి 44వ వచనం వరకు చదువుకున్నాం. ముప్పై 39 నుంచి చదువుదాం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. అందరు తలోంచి కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన
మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనము ప్రార్థన అనే అంశాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. హల్లెలూయా. సంఘము క్షేమాభివృద్ధి చెందాలన్నా, మనము క్షేమాభివృద్ధి చెందాలన్నా, మన కుటుంబాలు క్షేమాభివృద్ధి చెందాలన్నా, మనం కలిగి ఉన్నవేవైనా క్షేమాభివృద్ధి చెందాలన్నా మనము ఏమి కలిగి ఉండాలి, వేటిని కలిగి ఉండాలి, మనం ఏం చేయాలి అని మనం నేర్చుకుంటా ఉన్నాం. హల్లెలూయా. దానికి ఇప్పుడే కొన్ని విషయాలు ధ్యానించాం. మొదటిగా దేవుని తోడు ఉండాలి, అలాగే మనం దేవునితో ఉండాలి. రెండవది పరిశుద్ధాత్మ అభిషేకం మనం అందరము తప్పనిసరిగా పొందుకోవాలి. మూడవది క్రీస్తు వాక్యమును సమృద్ధిగా మన హృదయంలో నింపుకోవాలి. నాలుగవది ప్రార్థన. కాబట్టి ఈ ప్రార్థన అనే అంశంలో కొన్ని విషయాలు మనము ధ్యానించాం. హల్లెలూయా. ఆయా సందర్భాల్లో ఆయా అవసరతను బట్టి మనము అధికంగా ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నామని, అలాగనే ఎడతెగక ప్రార్థన చేయాలని, నిలకడగా ప్రార్థన చేయాలని, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలని, మెలకువగలిగి ప్రార్థన చేయాలని గత వారంలో మనము చెప్పండి తగ్గించుకొని ఇది మీకు ఎందుకు వదిలిపెట్టాను? మీరు గత వారం చెప్పాలని కదా. గత వారము ఇప్పుడు మీరు జ్ఞాపకమే లేదనుకో, మీకు ఎట్ట తగ్గింపు వస్తుంది? మీరు యథా ప్రకారం మాట్లాడుతూనే ఉంటారు, హెచ్చించుకుంటూనే ఉంటారు కదా. అప్పుడు ఆ వాక్యం అనేది గుర్తుంటేనే కదా మీకు ఒక తగ్గింపు అనేది వస్తుంది. అన్ని విషయాల్లో ప్రార్థన చేయడంలో కానీ, లేక వ్యక్తిగత జీవితంలో కానీ, ఇంట్లో ఒకరి ఎదుట ఒకరు కానీ, పెద్దల ఎదుట కానీ, దైవజనుల ఎదుట కానీ, దేవుని సన్నిధిలో కానీ అవి జ్ఞాపకం లేకపోతే ఏమొస్తుంది? కాబట్టి పోయిన వారమే కదా మనము తగ్గింపు ప్రార్థన నేర్చుకున్నాం. ఈరోజు మోకాళ్ళ ప్రార్థన. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో యేసు ప్రభు మన కోసం, అనగా సర్వలోక రక్షణ కోసం తను తాను ఆ యొక్క రోమ సైనికులకు అప్పగించుకునే సమయం అన్నమాట అది. ఆ సమయంలో ఆయన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళాడు. గెత్సెమనే తోట కూడా అని అంటారు దాన్ని, ఒలీవల కొండ లేకపోతే గెత్సెమనే తోట. ఆయన వాడుక ప్రార్థన చేసుకునే స్థలం అన్నమాట. వెళ్ళి ఆయనతో పాటు శిష్యులను కూడా తీసుకెళ్ళాడు. ఆయనకి సమీపంగా పేతురు, యోహాను, యాకోబును తీసుకెళ్ళాడు. వారితో చెప్పాడు ఒక హెచ్చరిక. ఏమిటంటే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయడని చెప్పాడు. 40వ వచనం ఏం చెప్పాడు చెప్పండి? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాల్లోని ప్రార్థన చేయడం ప్రారంభించాడు అనమాట. రాతివేత దూరం అంటే ఒక బలవంతుడు ఒక రాయి తీసుకొని విసిరేస్తే ఎంత దూరం పడుతుందో అంత దూరం వెళ్ళాడనమాట. ఎవరిని విడిచిపెట్టి? శిష్యుల్ని. ఏమని చెప్పి వెళ్ళాడు? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయండి అని చెప్పి వెళ్ళాడు అనమాట. అయితే చాలా దూరం వెళ్ళాడు. రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆ ప్రార్థన ఎంత తీవ్రమైన ప్రార్థన అంటే, ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే చెమట రక్త బిందువులుగా పడుతుందన్నమాట. అంత తీవ్రంగా ఆయన ప్రార్థన చేయాల్సి వచ్చింది. అంత టెన్షన్ అన్నమాట. అంత భయంకరంగా శోధించబడ్డాడు ఆ సమయంలో. అయినా ఆ ప్రార్థనలో ప్రభువే గెలిచాడు. ఎలా గెలిచాడంటే, తన తండ్రి చిత్తానికి తనను
అప్పగించుకొని గెలిచాడనమాట. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. ఆ తర్వాత ప్రార్థన చాలించి ముగించి వచ్చిన తర్వాత శిష్యులు వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు దుఃఖం చేత. అప్పుడు మరలా చెప్పాడు, చూడండి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను. నిద్రపోతున్న వారిని లేపాడనమాట. మన జీవితాల్లో కూడా మనము కొన్ని సందర్భాల్లో నిద్రలోనే ఉండిపోతాం. దేవుడు లేపుతున్నా కానీ మనం నిర్లక్ష్యం చేస్తాం. ఆ బెడ్ మీద అటు ఇటు దొర్లుతూనే ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు మెలకువ దయచేస్తాడు, లేపుతాడు. ఆ సమయంలో మనము లేచి ప్రార్థన చేయాలి. ఇక్కడ వాళ్ళని లేపి ఏమంటున్నాడంటే, వారు దుఃఖంతో నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను. ఇదేం తెలియజేస్తుంది చెప్పండి? 2 సార్లు చెప్పాడు ఒక విషయం అంటే అది చాలా ముఖ్యమని అర్థం, చాలా ప్రాముఖ్యము. ఏం చెప్పాడు 2 సార్లు? మీరు శోధనలో పడకుండా నిమిత్తం ప్రార్థన చేయండి అని వాళ్ళు మేలుకొని ఉన్నప్పుడు చెప్పాడు. నిద్రపోయేటప్పుడు మళ్ళీ ఏం చెప్పాడు? లేయండి, నిద్ర లేయండి, లేచి శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము ప్రార్థన చేయండి. కాబట్టి 2 సార్లు ఈ మాట చెప్పాడు. కాబట్టి ఇది ఈరోజు నీతో నాతో మనతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే మనము శోధనలో పడకుండా ఉండాలంటే మనము మెలకువగలిగి ప్రార్థన చేయాల. చాలామంది ఏం చెప్తారంటే, ఎక్కువగా ప్రార్థన చేయబాక శోధనలో పడతావని చెప్తారు. బైబిల్ అలా చెప్పట్లేదు, ఎక్కడ కూడా చెప్పటం లేదు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎక్కువగా ప్రార్థన చేస్తే శోధనలు వస్తాయని ఎక్కడ కూడా బైబిల్లో చెప్పడం లేదు. కానీ ఎవరు చెప్తున్నారు? బైబిల్లో లేని మాట సైతాన్ చెప్తున్నాడు అనమాట. అంత పత్యం అవసరం లేదు, అంత భక్తి అవసరం లేదు, అంత ప్రార్థన అవసరం లేదు, ఊరికనే మీరు జస్ట్ కొంచెం ప్రార్థన చేస్తే యేసయ్య ఆలకిస్తాడు, ఏమంత అవసరం లేదు అని చెప్తారు. ఎందుకంటే వాడి క్రియలు, వాడి కార్యాలు కొనసాగించుకోవడానికి అన్నమాట. ఎందుకంటే వాడికి ఎవరిని చూస్తే భయం అంటే, ప్రార్థన చేసేవారంటే భయం వాడికి. ఎవరిని చూస్తే భయము? ఒట్టుట్టి ప్రార్థన కాదు, నిజంగా ప్రార్థన చేసేవారంటే వాడికి భయం. అందుకని వాడు ప్రార్థన చేయనీయకుండా చేస్తాడనమాట. కాబట్టి ప్రభు చెప్పిన ఈ మాట గుర్తుపెట్టుకోండి. అయితే మన అంశం అది కాదు, మన అంశం మోకాళ్ళ ప్రార్థన. కానీ ఇది మనకు అవసరం. ఏది ఇది? నిద్రమత్తు నుంచి మేల్కొని ప్రార్థన మనం చేయాలా, లేకపోతే శోధనలు వచ్చేస్తాయి, సుడిగుండాల్లాగా చుట్టుకుంటాయి, గాలి తుఫానుల్లాగా వచ్చి చుట్టుకుంటాయి శోధనలు. ఆ శోధనలో పడి నశించిపోతాం. అందుకని అసలు శోధనలు రాకుండా మనము జాగ్రత్త పడడం అంటూ ఏదన్నా ఉంది అంటే మనము నిద్ర మేలుకొని మత్తు వదిలి ప్రార్థన చేయడమే. హల్లెలూయా. సరే, ప్రభువు మోకాళ్ళ ప్రార్థన అనేదాన్ని మనం చూస్తే అది కూడా తగ్గింపు ప్రార్థనే. హల్లెలూయా. మోకాళ్ళు వంగి ప్రార్థన చేయడం అనే దాంట్లో ఎంతో తగ్గింపు ఉంది. హల్లెలూయా. అది ఒక తగ్గింపుకు సూచన. అంటే మహాగణుడు, మహోన్నతుడు, భూమి ఆకాశములు పట్టజాలినటువంటి దేవుడు, సర్వశక్తి గల దేవుని ఎదుట మనలను మనం అది తగ్గించుకోవడాన్ని చూపిస్తుంది. మోకరించి ప్రార్థన చేయడం. యేసు ప్రభు సాక్షాత్తు దేవుడు, సాక్షాత్తు సృష్టికర్త అయినా నీకు నాకు ఎంత మాదిరి అంటే అంత గొప్ప మాదిరి ఇంకెవరూ లేరు. కాబట్టి మనం కూడా మన ప్రభువులాగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడము వాడుక చేసుకోవాలి. హల్లెలూయా. ఒకసారి మనకు సెకండ్ సాటర్డే మీటింగ్లో చాలా సంవత్సరాల క్రితం తూర్పాలెంలో సాల్వేషన్ ఆర్మీ చర్చిలో సేవ చేసి వెళ్ళినటువంటి రెవరెండ్ సాల్మన్ గారు, ఆయన మనకు మెసేజ్ ఇస్తూ, మీకు గుర్తుంటుంది,
వారు ఒక మాట చెప్పారు మోకాల ప్రార్థన గురించి. ఆ రోజు మాట్లాడుతూ, మోకాలు వంగినంత వరకు మోకాల ప్రార్థన చేస్తూనే ఉండండి, ఇక మోకాలు వంగకపోతే ఇంకేం చేస్తాము, అప్పుడు కూర్చొని చేయండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నాకు బాగా గుర్తుంది. ఎంతమంది గుర్తుంది? ఒకరికి కూడా గుర్తులేదా? సెకండ్ సాటర్డేలో ఆ రోజు వాళ్ళ భార్య పాస్టర్ గారు ఇద్దరు మాట్లాడారు. గుర్తొచ్చిందా ఇప్పటికైనా? సల్మాన్ రాజు పాస్టర్ గారు వాళ్ళ మిస్సెస్ ఇద్దరు మాట్లాడారు. సరే, మీకు గుర్తులేదేమో. ఆ దైవజనుడు చెప్పిన మాట అది, మోకాలు వంగినంత కాలము మోకరించే ప్రార్థన చేయండి. ఒకవేళ మోకాలు అసలు వంగలేదంటే ఇంకేం చేస్తాం, కూర్చొని ప్రార్థన చేసుకోండి, లేకపోతే పడుకొని ప్రార్థన చేసుకోండి, దేవుడు అంగీకరిస్తాడు. కానీ మోకాలు వంగేటప్పుడు మాత్రము తప్పనిసరిగా మోకరించి ప్రార్థన చేయండి అని ఆ దైవజనుడు కూడా ఒక ఆలోచన చెప్పి వెళ్ళడము జరిగింది. దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మోకరించి ప్రార్థన చేయడము మానవద్దు. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అది మన ప్రభువే మనకు మాదిరి. తర్వాత కొన్ని విషయాలు మీ దృష్టికి నేను తీసుకొస్తాను. అపోస్తల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము 36 నుంచి 41 వరకు చదివితే అక్కడ పేతురు మోకాళ్ళుని ప్రార్థన చేయడం మనం చూస్తాం. చదువుమా. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయిలాపడి అంటే జబ్బుపడి అని అర్థం. కాయిలాపడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లొద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దొర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అప్పుడు అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలునుగా వారికి అప్పగించెను. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. చూసారా, పేతురు అందరిని వెలుపలికి పంపించేసి మోకాళ్ళుని ప్రార్థన చేయడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ మోకాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆ యొక్క తబితని, ఆ యొక్క దోర్కాని పిలిచినప్పుడు వెంటనే ఆ బిడ్డలోనికి ప్రాణము వచ్చేసింది. అంతే. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపడదాం. నిజముగా మోకాళ్ళని ప్రార్థన చేసేటటువంటి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అనేదానికి ఇదొక వాక్య భాగం. హల్లెలూయా. అలాగనే మత్తయి సువార్త 17వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 14వ వచనం చదువు. వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి తిని గాని వారు వారిని స్వస్థపరచలేకపోయిరి అని చెప్పెను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరం వారులారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకుని రండి అని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా
అది వాడిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. చిన్ననాటి నుంచి దయ్యం పట్టినటువంటి ఈ చిన్నవాని తండ్రి యేసయ్య దగ్గరకు పరిగెత్తుకొని వచ్చి మోకాళ్ళుని వేడుకోవడం మనం చూస్తున్నాం. జాగ్రత్తగా చూడండి. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా మన బిడ్డల కోసం యేసయ్య దగ్గరకు పరిగెత్తుకొని రావాలా, మోకరించి ఆయనను బతిమాలుకోవాలా. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. ఇప్పుడు పేతురు దగ్గరికి వాళ్ళు శిష్యులను పంపించారు, డోర్కా చనిపోయిందని. మన పిల్లలు లేక పెద్దలు ఆత్మీయంగా చచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆత్మీయంగా చచ్చిపోవడం అంటే పాపములో పడి ఉన్నారు. క్రైస్తవులే, క్రైస్తవ తల్లిదండ్రులు కావచ్చు, క్రైస్తవ సహోదరులు కావచ్చు, క్రైస్తవ యవనస్తులు కావచ్చు, బిడ్డలు లోకములో మరలా పాపం చేస్తూ ఉంటే వాళ్ళని ఏమంటారంటే వాళ్ళు ఆత్మీయంగా చచ్చి ఉన్నారని. అలాంటి వారి కొరకు దైవజనులతో సంప్రదించి హల్లెలూయా వాళ్ళతో కలిసి ఏకీవించి ప్రార్థన చేయాల. హల్లెలూయా. దైవజనులకు అధికారాలు దేవుడు ఇచ్చున్నాడు. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. అపోస్తలులకు దేవుడు అధికారం ఇచ్చినట్టుగానే ఆయన ఏర్పరచుకున్నటువంటి సేవకులకు దేవుడు అధికారం ఇచ్చున్నాడు. వాళ్ళ అధికారంతో దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి వాళ్ళు దేవుణ్ణి వేడుకున్నప్పుడు వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అందుకనే దైవజనులను ఎప్పుడు కూడా తృణీకరించకూడదు. ముఖ్యంగా సంఘ కాపరిని, సేవకులు, వారి పై నాయకులైన వాళ్ళని ఆ యొక్క క్రమశిక్షణ ఆ క్రమంలో ఉండి ఎవరైనా సరే విధేయులైతే దేవుడు వారి పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. కొందరు పాస్టర్కి తెలిస్తే బాధపడతాడేమో అని పాస్టర్కి చెప్పకుండా కొన్ని విషయాలు దాచిపెడతా ఉంటారనమాట. అది కూడా నేను చెప్పానే ఇందాక, అదంతా కూడా సాతాను యొక్క చెప్తే కదా సాతాను యొక్క కుట్ర లేకపోతే మోసము. అది కూడా బైబిల్లో ఏడన్నా ఉందా? దైవజనులు ఏమైనా అనుకుంటారు వాళ్ళకి చెప్పకూడదు అని ఎక్కడన్నా ఉందా? ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం ఎక్కడైనా ఉందా ఆ మాట? ఉంటే చెప్పండి, మాకు చెప్పొద్దు మీరే చూసుకోండి అని మేమే చెప్పేస్తాం. నాకైతే ఎక్కడ కనబడలే ఇంతవరకు నా సర్వీస్లో. మరి ఎందుకు? బైబిల్లో లేనిది వస్తుందంటే గుర్తుపెట్టుకోండి, బైబిల్లో లేనిది వస్తుందంటే ఎక్కడి నుంచి వస్తుంది? దైవ విరోధి, సర్వ సృష్టికి విరోధి, నీకు నాకు విరోధి శత్రువు అయిన సాతానుల నుంచి వస్తూ ఉంది. ఎవరికి అధికారం ఇచ్చిండారో వారికి తెలియజేయకుండా ఉంటే వాడు పోడు, వాడు అధికారము వాడు ఆ ఇంట్లో ఆ బిడ్డల మీద ఆ ఇంటి వాళ్ళ మీద వాడు అధికారం చలాయించుకుంటుంటాడు. అక్కడికి అసలైన దేవుని యొక్క ఆత్మాభిషేకం ఉంది, దేవుడు అధికారం ఇచ్చినటువంటి దైవజనులు వస్తే తప్ప వాడు అక్కడి నుంచి వెళ్ళడు. మీకు అర్థమైందా? అందుకని వాడేం చేస్తాడు? దైవజనులకి దేవుడు అభిషేకించి ఏర్పరచుకున్న దేవుని అధికారం పొందిన దైవజనులకి వాడు వార్తనే చెప్పనివ్వడు. ఎందుకంటే వాళ్ళు వస్తే వీడు వెళ్ళాలి, దొంగ ఎట్టయినా వెళ్లకుండా ఉండాలని చూసుకుంటాడు కదా. అర్థమవుతుందా ఏమన్నా చెప్పేది? హలో, అర్థమవుతుందా? జాగ్రత్త. దైవజనులు లేకుండా మేము ఏమైనా చేసుకుంటామని అతిశయిస్తారేమో. మీ జీవితంలో ఏమీ చేసుకోలేకపోగా ఆఖరికి నాశనానికి ముందు గర్వం నడుస్తుందని చెప్పిన ప్రకారము నశించిపోయే ప్రమాదము, అట్టడుగుకు దిగిపోయే ప్రమాదం వచ్చేస్తుంది. ఎందుకు దేవుడు ఒక సంఘాన్ని, సంఘ కాపురిని, ముఖ్యమైన సేవకుల్ని ఎందుకు ఇచ్చాడు? అభిషేకించి ఏర్పరిచి వాళ్ళకి ఎందుకు అధికారాలు ఇచ్చాడు? హల్లెలూయా. సైతాన్ని వాడి యొక్క దోతలను లయపరచడానికి, రోగులను స్వస్థపరచడానికి. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. అలాంటి దైవజనులకు దూరంగా వాడు తీసుకెళ్ళిపోతాడు. యేసయ్యకి దూరంగా తీసుకెళ్తాడు. ఆయన సేవకులకు దూరంగా తీసుకెళ్ళిపోయి తిష్ట వేసుకొని కూర్చొని వాడు రాజ్యం వాడు వెళ్తాడు అనమాట. జాగ్రత్త.
అందుకనే పేతురుని పిలుచుకురావడంలో ఆ ఉద్దేశం ఉంది. హల్లెలూయా. ఇక్కడ ఆ తండ్రి యేసుప్రభుని చూచిన వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి మోకరించి బతిమలాడాడు. హల్లెలూయా. చిన్ననాటి నుంచి అతన్ని ఒక దెయ్యం పట్టి పీడిస్తూ ఉంది. తరచుగా నీళ్ళల్లో నుప్పుల్లో తోస్తూ ఉంది. శిష్యులు బాగు చేయలేకపోయారు. యేసుప్రభు రూపాంతర కొండ మీద ఉన్నాడు. వచ్చాడు. పేతురు, యోహాను, యాకోబులు వెంట పెట్టుకొని ప్రకాశమానమైన తేజస్సుతో వచ్చాడు. చూచి అందరూ విభ్రాంతి కలిగి పరిగెత్తున్నారు. ఈ యొక్క చిన్నవాని తండ్రి కూడా పరిగెత్తి మోకరించి బతిమలాడడం మొదలుపెట్టాడు. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. పతనమైన సాతాను అంధకార చీకటి శక్తుల చేత బంధించబడి చేయకూడని కార్యాలు చేస్తూ ఆత్మహత్య చేసుకోవాలని నుప్పుల్లోనో నీళ్ళల్లోనో దూకుతూ చంపడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఆ యొక్క సాతాను చేతుల్లో నుండి, ఆ సూసైడ్ స్పిరిట్స్ చేతుల్లో నుండి నీ బిడ్డలను చేయరాని కార్యములు చేస్తున్న బిడ్డలను విడిపించుకోవడానికి యేసయ్య పాద సన్నిధిలో మోకరించి ఎలుగెత్తి ఏడ్చి బతిమలాడి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మార్కు సువార్తలు అయితే ఎలుగెత్తి ఏడ్చాడని ఉంది. ఇదే సందర్భం. హల్లెలూయా. బిగ్గరగా ఏడ్చాడంట. అపనమ్మకం కలగకుండా నాకు సహాయము చేయమని. అర్థమవుతుందా కాస్త? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనం నుండి 42వ వచనం వరకు చదువుకుందాం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠు రోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కుష్ఠరోగి కొండ మీద ప్రసంగం అంతా విని, యేసు ప్రభు కొండ మీద చేసిన సుదీర్ఘమైనటువంటి ప్రసంగం అంతా విని ధైర్యం తెచ్చుకొని యేసు ప్రభుని ఎదుర్కొని మోకాళ్ళుని, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవన్నాడు. హల్లెలూయా. వెంటనే వాడిని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మనంగానే వాని కుష్ఠరోగము బాగైపోయింది. అతనికి స్వస్థత వచ్చింది. ఇదేమిటిది? తనకై తాను వెళ్ళడం. హల్లెలూయా. అంటే తన వ్యాధి నుంచి తను చెప్పండి విడుదల పొందడం. ఇందాకేం చూసాము? పేతురు దగ్గరికి కొంతమంది శిష్యులు ఎందుకు వెళ్ళారు? చనిపోయిన డోర్కాని బతికించుకోవడానికి. అది పంపడం. ఇంకొకటి కుమారుడి కోసం తండ్రి రావడం. ఇది తనకై తనే రావడం. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమ పడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి 3 సందర్భాలు గుర్తుపెట్టుకోండి. నీకై నువ్వే దేవుని యొక్క సన్నిధిలో మోకరించి అడుక్కోవాలా. హల్లెలూయా. నీ బిడ్డల కోసం అడుక్కోవాలా. హల్లెలూయా. ఇతరుల కోసం అడగాల. చప్పలు కొట్టి దేవుడిని మహింపరుస్తాం. అర్థమైందా? నీ కోసం నువ్వే మోకరించి నీ కోసం నువ్వు అడుక్కోవాలా. దేవుని సన్నిధిలో మోకరించి నీ బిడ్డల కోసం నువ్వు బతిమలాడుకోవాలా. ఇతరుల కొరకు కూడా, నీ సహోదరుల కొరకు, ఇంకా ఎవరి కొరకైనా సరే నీవు చెప్పండి ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. అయితే ఈ సందర్భాలన్నీ ఏం తెలియజేస్తున్నాయి? మోకరించి చప్పలు కొట్టి దేవుడిని మహింపరుస్తాం. యేసు ప్రభువు కూడా ఎవరి కోసం చేసుకున్నాడు? అప్పుడు ఎవరి కోసం చేసుకున్నాడు? చెమట రక్త బిందువులు అయ్యేంతగా ఆయన కోసమే. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహింపడతాం. ప్రైజ్ ది లార్డ్. ఎవరి కోసం? తన కోసమే. ఎందుకంటే ఆ భయంకరమైన ఆ పాత్రలోంది తాగాల. ఆ భయంకరమైనటువంటి ఆ శిలువ శిక్షను ఆయన తన మీద వేసుకోవాలా. సకల లోక పాపం అంతటిని తన మీద వేసుకోవాలా. ఆ భయంకరమైన పాత్రలోనిదంతా ఆయన స్వీకరించాలి. దానికి తగినటువంటి కృప కొరకై హల్లెలూయా
శక్తి కొరకై, అంటే యేసు ప్రభు దేవుడు తనకు అప్పగించిన ఆ శిలువ బలియాగాన్ని చేయటానికి అవసరమైన కృప, శక్తి, సామర్థ్యాల కొరకు తండ్రిని వేడుకున్నాడు. ప్రభువే తన కొరకు తాను వేడుకుంటే నీవు నేను ఏంటి? ఇంకా అర్థమైందా? హెబ్రీ పత్రికలో కూడా అదే రాయబడింది. 5వ అధ్యాయం 7వ వచనంలో యేసు ప్రభు తన కొరకే ప్రార్థన చేసుకున్నాడని. చదవండి ఒకసారి. 5వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ, చూడండి, తన్ను, ఏంటి ఇక్కడ ఏం రాయబడింది? తనను. తన్ను అంటే తన్ను మరణము నుంచి రక్షింపగలవాని ఎదుట ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. అంటే తను అంగీకరించబడ్డానికే చేశాడు ఆ ప్రార్థన. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. సాక్షాత్తు దేవుడు మానవ శరీరము ధరించి వచ్చాడు, శరీరధారిగా ఉన్నాడు. ఆ శరీరంలో నీకు నాకు ఎన్ని టెంప్టేషన్స్ ఉన్నాయో అన్ని టెంప్టేషన్స్ ఆయన శరీరంలో కూడా ఉన్నాయి. ఎందుకంటే మానవ శరీరం అది. ఏం శరీరం ధరించుకొచ్చాడు? నీకు నాకు ఎలాంటి శోధనలు అయితే ఉన్నాయో ఆ శోధనలన్నీ యేసు ప్రభు మీదకి వచ్చాయి. అయితే వాటన్నిటి నుండి విడుదల పొందడానికి తన కొరకును కూడా తాను దేవునికి మహారోదనముతో, కన్నీళ్లతో, ప్రార్థనలు, యాచనలు సమర్పించి దేవుని ఎదుట భయము, భక్తి కలిగి ఉన్నందువలన ఆయన అంగీకరించబడ్డాడంట. మరి నీ గతి, నీ పని గతి ఏమిటి? నీ పరిస్థితి ఏమిటి? ఎందుకు అతిశయిస్తావు? ఏముందని నీలో నాలో? యేసు ప్రభు కంటే గొప్పోళ్ళమా? చెప్పండి, ఏముంది నీలో నాలో? దేన్ని చూసి అతిశయిస్తాము? పౌలు గారు అయితే ఏమన్నారు? అసలు అతిశయించాల్సి వస్తే నాకు మాదిరైనా, చెప్పండి, నాకు మాదిరైనా నా ప్రభు అయినా క్రీస్తుని బట్టే నా అతిశయం. హల్లెలూయా. నా ఆస్తి కాదు, నా యొక్క అంద సౌందర్యాలు కాదు, నా యొక్క విద్య కాదు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ విజ్ఞానము కాదు, ఏది కాదు. నా అతిశయం అంతా నా ప్రభువే. చప్పలు కొట్టి దేవుడిని మహిమపడతాం. అందుకనే సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడంట. అయినా ఇప్పటికి కూడా అనేక మంది క్రైస్తవులకు అతిశయం తగ్గడములే. ఏమాత్రం కూడా మోకాళ్ళు ఆయన పాదాలు పట్టుకొని బతిమలాడములే. ఒకరోజు ఒక సమాజ మందిరపు అధికారి వచ్చాడు, పరిగెత్తుకొని వచ్చాడు. ఆయనైతే యేసయ్య పాదాల మీద పడిపోయినాడంట. అతని పేరు యాయీరు. మార్కు సువార్త 5వ అధ్యాయము 21 నుంచి 24 వరకు చదువుతాం. మోకాళ్ళ మీద పడిపోయినాడట అతను. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు, మార్కు సువార్త 5వ అధ్యాయం 21 నుంచి, యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహం ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయూరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ఈయనైతే ఆయన పాదముల మీద పడిపోయాడు, సాగిల పడిపోయాడు ఈయన. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. యాయూరు అయితే ఆయన పాదాల మీద పడ్డాడంటే అర్థమైందంటే సాష్టాంగ పడిపోయాడు, సాగిలు పడిపోయాడు అన్నమాట. ఒక సమాజ మందిరపు, చెప్పండి నోరు తెరిచి, అధికారి అయిన యూదుల సమాజ మందిరం, ఇప్పుడు మంది క్రైస్తవుల సమాజ మందిరం. అలాగనే ఆ రోజుల్లో యూదులకు ఇలాగనే సమాజ మందిరాలు ఉండేవి. ఒక సమాజ మందిరాన్ని నడిపించే నా లాంటి వాడు అన్నమాట. హలో, అంటే ఆ సమాజ మందిరానికి నాయకుడు ఆయనే. ఆయన ఏం చేశాడు? ఇప్పుడు నేను ఒక అధికారిని అనుకోలా, యేసుక్రీస్తును సర్వాధికారి అని గుర్తెరిగాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. తన బిడ్డకు స్వస్థత ఇవ్వగలిగిన వాడు ఆయననని గుర్తెరిగాడు. ఏమాత్రం అతిశయించలా. గొప్ప జన సమూహం యేసయ్యతో కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఏమని అనుకుంటారేమో, ఇంతమందికి నేను బోధ చేస్తుంటేనే
వాళ్ళందరి మధ్యలో నేను ఎట్లా సాగిలపడేది అనుకోవాలా, అవన్నీ పక్కన పెట్టాడు. చప్పలు కూడా దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. సీరియస్గా వినండి, వాటన్నిటిని పక్కన పెట్టాడు. చప్పలు కూడా దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. తను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు. మోకరించేదే కాదు, సాగిలు పడిపోయాడు. హల్లెలూయా. అయ్యా, నా కుమార్తె జబ్బు పడి చచ్చిపోయేటట్టుంది, నువ్వు వచ్చి చేతులు పెట్టావంటే నా కుమార్తెకు స్వస్థ వస్తుంది అని బతిమలాడుకున్నాడంట. బయలుదేరాడు యేసయ్య. కానీ మార్గమధ్యలో కొంత ఆలస్యమైంది, ఆ బిడ్డ చనిపోయింది. అయినా దేవుడు అక్కడికి వెళ్ళాడు. అతడు విశ్వసించిన ప్రకారమే ఆ బిడ్డ చనిపోయిన గదిలోకి వెళ్ళి, చూడండి 41వ వచనం, ఆ చిన్నదాని చేయి పట్టి తలి తాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయముందిరి. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. పేతురు డోర్కా చనిపోయినప్పుడు మోకరించాడు. యేసయ్య ఎందుకు మోకరించలేదు? యేసయ్య ఎందుకు మోకరించలేదు? పేతురు ఆ రోజు అక్కడ మోకరించింది కూడా యేసయ్య ఎదుటనే. చప్పలు కొట్టి దేవుని మహిమపరచాలా. ఆ గదిలో యేసయ్య లేకుండా పేతురు స్వస్థపరిచాడు అనుకుంటున్నారా? హల్లెలూయా. ప్రతి మోకాలు యేసు నామములో వంగాల్సిందే. ఎవరు ఎదుట? యేసయ్య ఎదుట. చప్పలు కొట్టి దేవుని మహిమపరచాలి. ఆయనే సృష్టికర్త, ఆయనే దేవుడు. హల్లెలూయా. ఆయన మోకరించాల్సిన అక్కర్లే. హల్లెలూయా. తన కొరకు తాను మోకరించాడు, కానీ దేవుడు తన తండ్రి ఎదుట, ఇక్కడ ఒక రోగి ఎదుట ఆయన మోకరించలే. రోగం వంగాల్సిందే, సైతాన్ వంగాల్సిందే, నీ సమస్య వంగాల్సిందే. నీకేమైతే అడ్డుగా ఉన్నాయో పర్వతం లాంటివి యేసయ్య ఎదుటవి వంగాల్సిందే. యేసయ్య వంగింది తన తండ్రి ఎదుట మాత్రమే. చప్పట్లు కొట్టి నేను మహిమపడదు. పేతురు వంగింది పక్కనే ఉన్న యేసయ్య సన్నిధిలో. హల్లెలూయా. యేసయ్యతో కలిసి డోర్కాన్ని లేపాడు పేతురు. చప్పలు కొట్టి దేవుడిని మహిమపడదాం. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందినవాడై యేసయ్య తనకు దగ్గరగా ఉండగా తబితాని డోర్కాని లేపగలిగాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ఇక్కడ యేసు ప్రభు ఆయన నిలుచోనే చెప్పాడు. హల్లెలూయా. తలి తాకుమి అన్నాడు. ఆ చిన్నదాన్ని చేయబట్టుకొని ఆ చిన్నది లేచేసి. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. అర్థమైందా ఏమైనా దేవుని శక్తి? మన ప్రభువుని గురించి అర్థం చేసుకుంటున్నారా? హల్లెలూయా. కాబట్టి నీవు నేను దేవుని ఎదుట, మన ప్రభు ఎదుట ఎంతటి వాళ్ళము? అతిశయిస్తే ఏం సాధిస్తావు నువ్వు? నేనేం సాధించగలను? మోకాళ్ళ ప్రార్థన ఎంతైనా తగ్గింపును చూపిస్తూ ఉంది. హల్లెలూయా. అది ఎంతైనా అవసరం. ఎవరు ఎదుటంటే మన ప్రభు అయినా యేసయ్య ఎదుట. ఆయన తండ్రి అయినా, నీ తండ్రి అయినా దేవుని ఎదుట చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాము. హల్లెలూయా. దావీదు రాజు కూడా ఈ మాట తను రాసిన ఒక కీర్తనలో రాస్తున్నాడు. ఒకసారి చదువుదాం. 95వ కీర్తన 7వ వచనంలో చూడండి. పిలుస్తా ఉన్నాడు, రండి మోకరిస్తాము అని. హల్లెలూయా. 95వ కీర్తన 7వ వచనాన్ని ఒకసారి చదవండి. ఒక్కరు చదవండి. రండి నమస్కారం చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. హల్లెలూయా. ఇప్పటికైనా నువ్వు ఆయన మాట అంగీకరిస్తే, ఆయన పాద సన్నిధికి పరిగెత్తుకొని వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి సాగిలపడి మొరపెడితే నీకెంతో మేలు. అర్థమవుతుంది ఏమన్నా? మోకరిస్తారా? మీకు ఒక సీక్రెట్ చెప్తాను నేను.
దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రము మీరు నేను మోకరించలేను అనుకుంటే నువ్వు ఎప్పుడూ మోకరించలేవు. దేవుని సన్నిధి వేరే, నీ ఇల్లు వేరే, నువ్వు ఎక్కడైనా ఉండేది వేరే. దేవుని సన్నిధిలో నువ్వు ఏమైతే ఇంటి దగ్గర చేయలేకపోయావో దానిని నువ్వు ఇక్కడ చేయడానికి ఆరంభిస్తే అందులో నీకు సంపూర్ణమైన స్వస్థత వస్తుంది. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. దేవుని సన్నిధిలో నిలబడమని పాస్టర్ చెప్పాడు అనుకో, ఇంటికాడ నేను నిలబడలేను అంటున్నా, నువ్వు ఇక్కడ నిలబడి చూడు, నువ్వు ఎప్పుడూ నిలబడేటట్టు దేవుడు స్వస్థిస్తాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. నీవు దేవుని సన్నిధిలో కూడా వచ్చి నేను ఇంట్లో లేయలేను అన్నట్టుగా ఇక్కడ కూడా లేయలేను, నేను అంతసేపు నిలబడలేను అనుకొని ఉంటే నీవు ఈ దేవుని శక్తిని, ఆయన ప్రభావాన్ని, ఆయన మహిమను నువ్వు అనుభవించలేవు. అర్థమైందా? దేవుని సన్నిధే వేరు. మోసే సాగిపోమని చెప్పు. ఎక్కడ? సముద్రంలో, ఎర్ర సముద్రంలో. ఎక్కడ? సముద్రంలో పొమ్మను నడిచి నీ కర్రజాచు, సముద్రం దారిస్తుంది. ఎక్కడ ప్రభా సముద్రం దారిచ్చేది? నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదే. నువ్వు తెగులు పంపించేది చూశాను, నీళ్ళను రక్తంగా మార్చేది చూశాను, కానీ సముద్రం పాయలైంది నేను ఇంతవరకు చూడలేదే, నేను ఎట్ట నమ్మేది అన్నాడా? నోవహు వర్షం వస్తుంది ఓడగట్టుకంటే వర్షం ఏంది ప్రభా? భూమి అంతా ఆవిరిలోంచి తడిచి పంటలు పండుతా ఉంటే వర్షం వచ్చేది ఏంది? పడవేంది? ఈ నేల మీద పడవ చేసేది ఏంది? వర్షం వచ్చేది ఏంది? పడవను తేలి చేసేది ఏంది అన్నాడా? తను చూడని వర్షాన్ని విశ్వసించాడు. హల్లెలూయా. దేవుడు సముద్రాన్ని కూడా పాయలు చేస్తాడని నమ్మి కర్ర చాచాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏది చేయలేవు అనుకుంటున్నావో దానిని నిజంగా చేయాల్సిన చోటు ఎక్కడంటే చర్చిలో. హల్లెలూయా. ఇంటికాడ కష్టపడి లేచి వంట చేస్తున్నావే, ఇంట్లో కష్టపడి నడిచి గుడ్లు తూగుతున్నావే, అది చేస్తున్నావే. దేవుని సన్నిధిలో కాసంతసేపు లేచి స్తుతించమంటే నీకు అది నొప్పి ఇది నొప్పి కూర్చో. అసలు వచ్చిందే నొప్పులు పోగొట్టుకోవడానికి కదా. హలో హలో వచ్చిందే స్వస్థపరచుకోకపోవడానికి కదా, వచ్చిందే ఉద్యమం పడిపోవడానికి కదా. దేవుడు నేను తాకాలని కదా వచ్చావు. ఇంకా ఆయన తాకడానికి నిన్ను లేమంటే నువ్వు లేకపోతే నీలో ఒక కార్యం చేయడానికి ఆయన మోకరించమంటే నువ్వు మోకరించలేను, నేను మోకరించలేనట్టు నువ్వు అలాగనే ఉంటావు. ఎన్ని సంవత్సరాలైనా అలాగనే వస్తూ ఉంటావు, పోతూ ఉంటావు. నీ మోకాలు నొప్పులు పోవు, నీ జబ్బులు పోవు, నీ వ్యాధులు పోవు, నీ నడుముల నొప్పులు పోవు, నీ ఏమి పోవు. అర్థమైందా ఏమన్నా? ఇది వాస్తవం, 100కి 100 రూపాయలు. దేవుని సన్నిధే వేరు. దేవుని సన్నిధిలోనే సంపూర్ణ స్వస్థత, దేవుని సన్నిధిలోనే సంపూర్ణ ఆరోగ్యము, దేవుని సన్నిధిలోనే సంపూర్ణ సంతోషము, ఆయన కుడి చేతిలో నుంచి నిత్య సుఖాలు. చప్పలు కూడా దేవుని మహిమపడదాం. ప్రైజ్ లార్డ్. నీవు ఇంటికాడ అక్కడ ఇక్కడ నీ పనుల్లో ఏమి చేయలేకపోతున్నావో విశ్వాసం దాన్ని చేసే చోటిది. నువ్వు చేస్తూ ఉండగా నీకు విడుదల వచ్చే చోటిది. చప్పలు కూడా దేవుని మహిమపడతాం. ఒక చిన్న సాక్ష్యం చెప్తా. ఆదివారం బాగా చెప్తాను. ఆదివారం మీ మధ్యలోకి రాలేకపోయినాను కదా. శుక్రవారం ఇలాగనే రాత్రి ప్రసంగం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా భయంకరమైన తీవ్రమైనటువంటి నొప్పులు, వర్ణించలేనటువంటి నొప్పులు, భయంకరంగా కాలంతా గుంజేస్తున్నా. ఇంకా రాత్రి అంతా 10 నిమిషాలకు ఒకసారి మెలకు వస్తుంది, నిద్ర లేదు, ఏమి లేదు, భయంకరమైన గుంజేస్తూ ఉంది. సరే 3:45కి యథాప్రకారం లేచిన, ఎలాగైనా సర్వీస్కి వెళ్ళిపోవాలని గడ్డం చేసుకున్నా, నోరు గడిగేసుకున్నా, ముఖం గడిగేసుకున్నా. ఇంకా స్నానానికి పోవాలి, ఏం కుదరడంలే, లాగుతూ ఉందన్నమాట, కాళ్ళు తేలిపోతూ ఉన్నాయి. వెంటనే అయ్యగారికి ఫోన్ చేశా, సుకుమార్ అయ్య గారికి, వాడికి అప్పగిస్తామని. ఏం ఫోన్ లేదు, ఏం లేదు. సుకుమార్ గారు ఫోన్ ఏమి ఎత్తలా. సరే ఎట్లా పోయాడు, ఎవరు ఫోన్ ఎత్తలేదు, ఎడ్ చేయాలి, ఫస్ట్ సర్వీస్కి కొంచెం కాళ్ళు తేలియాడిపోతున్నాయా అని చెప్పి ఇంక సరే అని చెప్పి సందీప్కి ఫోన్ చేశా. సందీప్ వెంటనే లిఫ్ట్ చేశాడు. ఏంటి అడి అని. ఏం లేదురా, కొంచెం ఇబ్బందిగా ఉంది, కొంచెం నిలబడేదానికి శక్తి లేనట్టుగా ఉంది, ఆ సర్వీస్ చూసుకో అన్న. సరేలే డాడీ అన్నాడు. సరే అని చెప్పి ఇంకా ఉన్నాను. ఇంకా భయంకరంగా పీకుతా ఉందన్నమాట. సరే ఎట్లా సర్వీస్కి పోకపోతే ఎట్లా అని చెప్పిన తర్వాత ఆగుదోటకు కూడా సందీపే పోయాడు. ఇంకా ఈ రెండో సర్వీస్లో కూడా సందీపే మాట్లాడమని చెప్పేశాను అనమాట. సరే ఆదివారము ఇంట్లో కూర్చో ఉంటే ఎట్ట నేను దేవుని సంధికి వెళ్ళాలి కదా అని చెప్పి, పాస్టర్ రెస్ట్ తీసుకోలే, పర్వాలేదు సందీప్ మాట్లాడతాడు అంటుంది. కాదని చెప్పి స్నానం చేసుకొని నేరుగా వచ్చి ఆడ కూర్చున్నా. వీళ్ళ సందీప్ రాకముందే వచ్చా.
డాడీ పైకి పోయినాడు, మెసేజ్ ఇస్తాడేమో కనుక్కుంటే నేను మెసేజ్ చేయడానికి రాలేదు, గుడిలో కూర్చోడానికి వచ్చానని చెప్పి అనిపించి వచ్చాడు, మెసేజ్ ఇచ్చాడు. ఇంకా అయ్యగారు ఉన్నాడు కదా మన అసిస్టెంట్ పాస్టర్ జోసఫ్, సార్ ప్రార్థన సార్ ఆఖరాన, సరే చేస్తానులే టీరా అని చెప్పి ఆడే కూర్చొని ప్రార్థన చేశా. రెండో సర్వీస్లో ఆశీర్వాదం ఇవ్వడానికి ఆడి నుంచి లేచా. బాగేనండి, ఆశీర్వాదం ఇవ్వడానికి ఆడి నుంచి లేచి వచ్చి ఆశీర్వాదం ఇచ్చి అంతే, ఆశీర్వాదం ఇస్తా ఉన్నాను, ఒళ్ళంతా దడిచిపోతా ఉంది. ఆశీర్వాదం ఇస్తా ఉన్నాను, నా ఒళ్ళంతా తడిచిపోతా ఉంది, చెమటలు పట్టేసినాయి అనమాట. అయిపోయింది జ్వరం, అక్కడికి నిర్మూలం అయిపోయింది అనమాట. ఇంకా వచ్చిన వాళ్ళకి ప్రార్థన చేశాను, హ్యాపీగా పోయి మధ్యాహ్నం భోజనం చేశా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని సన్నిధే మొదటి నుంచి నా అనుభవం అదే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కూడా చెప్తున్నా మీకు, ఎంత కష్టమైనా సరే దేవుని సన్నిధిని మాత్రం విడిచిపెట్టబాకండి. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. నువ్వేమి చేయలేకపోతున్నావో దాన్ని నువ్వు ఇక్కడ చేయి, దేవుడు నీకు విడుదల దయచేస్తాడు. మోకరించండి, మోకాళ్ళ ప్రార్థన చేద్దాం కాసేపు. హల్లెలూయా. అందరూ మోకరించాలి. కుర్చీల్లో ఉన్న వాళ్ళు కూడా కుర్చీ ముందుకు జరుపుకొని, మరీ కూర్చోలేకపోయినా కూడా ట్రై చేయండి. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఒకవేళ ఎవరైనా మరీ వంగలేకపోతే నిలబడుకోండి. అసలు నిలబడుకోకుండా మోకరించకుండా మాత్రం కూర్చుంటే నీ జీవితంలో కార్యం జరగదు. ఓకే, రైట్, ప్రైజ్ ది లార్డ్. అందరూ ఒక 2 నిమిషాలు. ఇప్పుడు మనం చాలా విన్నాం. మన కొరకు మనం ప్రార్థన చేసుకోవడం, వ్యక్తిగతంగా మన బిడ్డల కోసం మోకరించి బతిమలాడడం, అలాగే ఇతరుల కోసము దైవజనులతో కలిసి ప్రార్థన చేయడం, పాదాల మీద పడిపోయి మరి సాగిలపడి ప్రార్థన చేయడం. ఈరోజు మధ్యాహ్నం బాలాజీ నగర్లో సార్ ఎట్ చేశారు, జ్వరం రాలేదంటే నేను ఆదివారం చెప్తాలేమ్మ సాక్ష్యం అని చెప్పి గమ్ముకొచ్చే టైం లేక. హల్లెలూయా. అర్థం చేసుకుని జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు నువ్వు. ఓ రబా బాబా బాబా షబ రబా రబా, ఓ రీ రబా. అందరూ అన్ని భాషలతో ప్రార్థన చేయండి. నీకోసం బతిమలాడుకు, నీకోసం, అలాగే నీ బిడ్డల కోసం, అలాగే ఇరుగు పొరుగు వాళ్ళ కోసం, సహోదరుల కోసం. డోర్కా సహోదరి, ఆ సహోదరి కోసం వాళ్ళు పేతురుతో కలిసి ఏకీవించి ప్రార్థన చేశారు. యేసయ్య దగ్గర మోకరించాడు పేతురు. ప్రియులారా, హల్లెలూయా. ఓ రబా బాబా బాబా షక్కరబా రబా. ఆలోచించండి, అర్థం చేసుకోండి. అందరూ ఓ రబా బాబా బాబా షక్కరబా, ఓ రీరా రబా బాబా బాబా బాబా, ఓ రీరా బాబా. అందరూ పరలోక 2 చేతులు ఎత్తి చాచి ప్రార్థన చేయండి. యాచించండి. నీ జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. నీ జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. హల్లెలూయా. ఓ రా బాబా 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 బాబా, ఓ రీ రా బాబా బాబా బాబా, ఓ రీ రా బాబా బాబా, ఓ రా బాబా షక్కర బరబ రబ, రీ రా బాబా బాబా బాబా, ఓ రీ రా బాబా బాబా బాబా, ఓ రీ రా బాబా, ఓ రీ రా బాబా బాబా బాబా, రీ రా బాబా బాబా షక్కర. అందరూ మోకరించండి. నేను కూడా మీతో కలిసి కాసేపు మోకరించా ఇప్పుడు. ఓ రా బాబా షక్కర బరబ బాబా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా నీ మోకాల ప్రార్థన ఈ రాత్రి ఆలకించి దేవుడు నీకు ఒక విడుదల ఇచ్చి పంపిస్తాడు. ఒక విడుదలతోనే ఇంటికి పోతావు. ఇంటికి పోబోతున్నావు. నీ కోసము నీవు ప్రార్థన చేసుకున్న విడుదల, నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేసుకున్న విడుదల, మరి ఎవరి కోసమైనా నీ సహోదరులు, తోడబుట్టిన వాళ్ళకైనా, ఆత్మీయ సహోదరులకైనా, ఎవరి కోసమైనా నువ్వు ప్రార్థన చేసిన ప్రార్థనకు విడుదల నీకు దేవుడు, నమ్మదగిన దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. పొందుకో, స్వీకరించుకో. ఓ రబా బాబా బాబా. సందేహపడబాక, అపనమ్మకం వద్దు. తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు సహోదరుడా. ఓ రబా బాబా బాబా శబ రబ, రీ రా బాబా బాబా,
ఓ రా బాబా శక్కర బర బర బాబా బాబా ఓ రా బాబా శబర బర బర బాబా. అందరు గట్టిగా చప్పలు కొట్టి పరిశుద్ధాత్మ దేవుని కనపరుచుకుందాం. ఓ రా బాబా 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 రీ రా బాబా 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 రీ రా బాబా బాబా శబర బాబా. ఫైర్ ఫైర్ ఫైర్, అగ్ని అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం మిమ్మల్ని తాకుతూ ఉంది, మిమ్మల్ని తాకుతుంది, మీకు విడుదల కలుగజేస్తూ ఉంది. పరిశుద్ధాత్మ బాప్తిస్మం మీ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంది, సహాయం చేస్తూ ఉన్నాడు. ఓ రబాబాబాబాబా, తండ్రి ఆలకిస్తూ ఉన్నాడు. యేసునామంలో విడుదల కలుగుతూ ఉంది. స్వతంత్రించుకో, నీ నొప్పులన్నీ పారిపోతున్నాయి. ప్రతి విధమైన శ్రమ, శోధన, వేదన అన్నీ యేసునామంలో పారిపోయాయి. నమ్ము సోదరుడా, సోదరి. ఓ రబాబాబాబా శక్కర రబ రబ రబ. థ్యాంక్ యూ జీసస్ మాస్టర్. ప్రార్థించుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి సోదరుడు ప్రేమ్ చిన్న ప్రార్థన చేస్తాడు. అందరూ ప్రార్థనలు ఏకీవించండి. ఏమి సందేహపడద్దు, వెనకంజ వేయద్దు, ధైర్యంగా ఉండండి. మోకాళ్ళ ప్రార్థన వాడుక చేసుకో. నీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఓ రా బాబా 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 బాబా. మోకాళ్ళ మీద కూర్చో. ఎస్ జీసస్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రం. స్తోత్రం జీసస్. Yes, yes, my Jesus. Yes, my Jesus. Yes, yes, my Jesus. Amen. 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 Stotram Jesus. Oh, Rabba Baba Baba Baba. Yes. 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 అవును ప్రభా, స్తోత్ర నాయన. ఎస్ ఎస్ ఎస్. అవును ప్రభా, తండ్రి కనికరించు కనికరించు నాయన. ఎస్ మై జీసస్. అవును ప్రభా, స్తోత్ర నాయన. మెయిన్ మెయిన్. ఎస్ మై జీసస్.
Yes, my Jesus. Yes, my Jesus. Yes, my Jesus. Amen. Amen, Jesus. Yes. ఆమేన్. సర్వశక్తి గల దేవుడు మన ప్రార్థన ఆలకించినందుకు చేతులెత్తి స్తోత్రములు చెల్లించుకుందాం. దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే ఒక చిన్న విజ్ఞాపన. దామవరపు విజయ, డమ్మాయి విజయమ్మ, అంటే దామవరపు విజయమ్మ డమ్మాయి నిరంజన వల్ల అక్క కొంచెం అస్వస్థతతో, అనారోగ్యంతో చాలా బాధపడుతూ ఉంది. దేవుడు ఆ విజయాన్ని కనికరించి స్వస్థత దయచేయలాగున ఇప్పుడే మనం అందరం అనుభవించినటువంటి దేవుని యొక్క ఆత్మాభిషేకం, స్వస్థత అభిషేకం ఆ బిడ్డ మీదకి ఇప్పుడే యేసు నామములో ప్రవహించునుగాక. యేసయ్య నామములో విజయకు స్వస్థత సంపూర్ణంగా కలుగునుగాక అని ప్రార్థన చేస్తాం. దేవుని స్తుతిద్దాం. దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడి ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికను, మీ బిడ్డలకు, మీ బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం తెలుపుకొని